హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అర్చనా నవీన్ యూఎస్ఏ వ్లాగ్స్. ఈ వీడియోలో మేము ఇండియాకి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీస్తో మేము ఎట్లా టైం స్పెండ్ చేసినాం అండ్ మేము తెచ్చిన గిఫ్ట్స్కి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయినరు, దాంతోపాటు రాఖీ ఫెస్టివల్ మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది మీరు చూస్తారు. వచ్చిన వెంటనే సెట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇంట్లోనే రిలాక్స్ అయ్యాం. అండ్ మా అత్తయ్య పెసరట్లు మంచి మంచి డిషెస్ చేసి పెట్టింది. సో చాలా హ్యాపీగా ఉండే. ఇక్కడ మా అత్తయ్య ఏదో ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వెతుకుతున్నప్పుడు నా హస్బెండ్ ది స్కూల్వి ఫొటోస్, సర్టిఫికెట్స్ అండ్ తన అచీవ్మెంట్స్ అన్ని ఫొటోస్ దొరికాయి అనమాట. బ్రిటానియాలో ఐఐటీలో ర్యాంక్ వచ్చినప్పుడు అందరూ టీవీలో వచ్చినారు కదా, సుమా యాంకర్తో. ఏదైనా మనం అచీవ్ చేసేటప్పుడు చాలా టఫ్ ఉంటుంది ఆ ఫేజ్ అంతా, కానీ అచీవ్ చేసిన తర్వాత అసలు ఆ రిజల్ట్ మన వాళ్ళకి చూపిస్తే ఎంత ప్రౌడ్గా ఉంటుంది కదా. సో అదే అయింది. అండ్ ఇక్కడ మా అత్తయ్యకి, మామయ్యకి, బావకి అందరికీ మేము గిఫ్ట్స్ ఇస్తున్నాము. మేము తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా మా వాళ్ళకి నచ్చాయి అండ్ వాళ్ళకి యూస్ఫుల్గా కూడా అనిపించింది. ఇక్కడ మా ఆయన మా అత్తయ్యని తన బ్యాగ్ తీసుకురాలేదు, మర్చిపోయాను అనేసి ఆట పట్టిస్తూ ఉండే, కానీ తను గుర్తుపట్టేసి నాకు తెలుసు మీరు తీసుకొని వచ్చారు అని అన్నది. సో ఇవన్నీ మెమరీస్ చాలా బాగా అనిపించినాయి. వాళ్ళ రియాక్షన్ చూసి అయితే మాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. మా మామయ్యకి షూస్ అంటే చాలా ఇష్టం అండ్ అక్కడ యుఎస్లో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. మేము తీసుకున్న బ్రాండ్ న్యూ బ్యాలెన్స్ అండ్ అది చాలా మంచి బ్రాండ్ అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. సో హీ జస్ట్ లవ్డ్ ఇట్. ఒక 1 డే రెస్ట్ తీసుకున్న తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము కలవడానికి. అండ్ గిఫ్ట్స్ కూడా వాళ్ళ కోసం ఏదైతే తీసుకొచ్చామో అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాము. ఇక్కడ మా మమ్మీ దిష్టి తీస్తుంది అండ్ అందరు కలిసి మమ్మల్ని వార్మ్ వెల్కమ్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది మాకు. ఆఫ్టర్ సో మెనీ మంత్స్ దిష్టి తీసిన తర్వాత ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఇంకా చాలా రిలాక్స్ అయ్యాం మేమందరము. అండ్ నా హస్బెండ్ కి కూడా కొంచెం వర్క్ ఉన్నందువల్ల తను మాతో కొంతసేపు స్పెండ్ చేశాడు, ఒక 1 hour అట్లా. అండ్ గిఫ్ట్స్ అన్ని కూడా నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను మా వాళ్ళకి. ఆఫ్టర్ లాంగ్ టైం అందరితో కూర్చొని అట్లా మాట్లాడుతుంటే చాలా బాగా అనిపించింది. సో ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి అందరికి ఒకటేసారి సూట్ కేస్ లో కంప్లీట్ గిఫ్ట్స్ తీసుకొని వచ్చేసినాను. ఫస్ట్ మా మమ్మీకి మైకేల్ కోర్స్ బ్యాగ్ ఇస్తే చాలా హ్యాపీ అయింది అండ్ నెక్స్ట్ మా డాడీకి స్ప్రే. లక్కీగా మా అన్న ఆఫీస్ నుంచి బ్రేక్ టైంలో వచ్చాడు కాబట్టి తనకు కూడా నేను గిఫ్ట్ ఇచ్చేసాను. కానీ మా వదిన ఆఫీస్లో ఉందని తనకి తెచ్చిన గిఫ్ట్ వీడియో కాల్లో చూపించేశాను. T-shirt for Arvind. ఇక్కడ మా అల్లుడికి గిఫ్ట్ ఇస్తున్నాను, లెగోస్. ఆయనకి చాలా ఇష్టం గేమ్స్ అంటే. హాట్ వీల్స్ అని వెతికి ఎన్ని కార్లు కావాలరా నీకు? బాయ్ బాయ్. ఓకే బాయ్. సో అదే వీక్లో ఒక సాటర్డే మేము హనుమాన్ టెంపుల్కి వెళ్ళాం. అండ్ జనరల్గా కూడా మా ఫ్యామిలీస్లో అందరూ సాటర్డేస్ హనుమాన్ టెంపుల్కి వెళ్తూనే ఉంటారు. అండ్ అక్కడ అన్నదానం కూడా అవుతూ ఉంటుంది. మార్నింగ్ అవర్స్లో వెళ్ళాం కాబట్టి అన్నదానం కోసం అయితే వెయిట్ చేయలేదు, కానీ అర్చన మాత్రం చాలా బాగా అయింది అక్కడ టెంపుల్లో. సో మా మామయ్యతో వెళ్ళినాము అండ్ చాలా బాగా అనిపించింది. యుఎస్లో కూడా చాలా మంచి టెంపుల్స్ ఉంటాయి అండ్ మేము రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాం. చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉంటాయి అక్కడ కూడా. కానీ అక్కడ వెళ్ళడం వేరు, ఇక్కడ మన వాళ్ళతోని మనం చిన్నప్పటి నుంచి వెళ్ళే ప్లేసెస్ వేరు కాబట్టి మేము చాలా ఎంజాయ్ చేసాం అండ్ చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. మాకు ఇష్టమైన ప్రసాదం తిన్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనేసి మా మామయ్య ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళిపోయాం మేము. అండ్ ఈసారి రాఖీకి నేను ఇండియాలో ఉండడం అన్నది చాలా పెద్ద ప్లస్ పాయింట్. రాఖీకే కాదు, అన్ని ఫెస్టివల్స్ లైన్గా వచ్చినాయి. సో ఫెస్టివల్ సీజన్కి మేము ఫ్యామిలీతో స్పెండ్ చేయడము, ఇక్కడ పర్సనల్గా ఉండడం అన్నది చాలా మంచిగా అనిపించింది మాకు. అండ్ ఇక్కడ నేను మా మమ్మీకి రెడీ చేస్తున్నాను, ఎందుకంటే మా మామయ్య ఇంటికి వెళ్ళి రాఖీ కట్టాలి కాబట్టి. అండ్ యుఎస్ చాక్లెట్స్ కూడా తీసుకొని వెళ్దాం అనేసి అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టి ఇంకా అందరికీ రాఖీ కడదాం అనేసి నేను ఫిక్స్ అయినాను. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి యుఎస్లో ఉన్నందుకు అసలు పర్సనల్గా ఇక్కడ ఉండి వాళ్ళకి రాఖీలు కట్టడం కానీ, ఒక రక్షగా ఉండడం కానీ అట్లాంటివి ఏమీ అవ్వలేదు కదా. సో ఆన్లైన్లో పంపించడం వేరు, మనం ఇక్కడ ఉండి కట్టడం వేరు కాబట్టి ఇంకా అందరికీ రాఖీలు కట్టి చాలా హ్యాపీగా జోక్స్ వేసుకుంటూ మేము చాలా ఫన్నీ వేలో ఈ ఫెస్టివల్
ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకున్నాము. సో అందరిలో ఫస్ట్ మా డాడీతోనే నేను స్టార్ట్ చేసిన, ఎందుకంటే చిన్నప్పటి నుంచి డాడీకి ఫస్ట్ కట్టి దాని తర్వాతే మా అన్నయ్యకి కట్టేదాన్ని. అండ్ ఇక్కడ మా మమ్మీకి కడుతున్నాను, అది దూదిరాకి అంటారు కదా, అది ఫార్మాలిటీకి కడుతూ ఉంటాం జనరల్ గా. అండ్ కపుల్స్ ని కూడా మా దాంట్లో ఇట్లా కూర్చోబెట్టి కపుల్స్ గా కడతాం అనమాట. సో అదే విధంగా మేము ఫాలో అయిపోతున్నాము. అండ్ మా అన్నయ్యకి కూడా మెయిన్ రాఖీ కాబట్టి సో తనకి కూడా కట్టేసి, అండ్ మా వదిన పక్కకే ఉంది సో తనకి, అండ్ కిడ్స్ కి కూడా నేను చాలా ఇయర్స్ నుంచి వాళ్ళకి కడుతూ ఉంటాను. ఇక్కడ నేను అందరికి చేతికి ఫస్ట్ గంధము, కుంకుమ, ఇంకా అక్షింతలు ఇవి 3 పెట్టేసి, బొట్టు అయితే నేను ఫస్టే పెట్టేసినాను కదా, ఇంకా ఫస్ట్ దూది రాఖీ తీసుకొని కట్టి, అండ్ డిజైనర్ రాఖీ ఏదన్నా ఉంటే కూడా వాళ్ళకి అది ఏదైతే నేను చూస్ చేసినానో అది కట్టేసి, ఇంకా స్వీట్ తినిపించి అక్షింతలు వేస్తున్నాను అందరికి. మా అన్నయ్య కొడుకుకైతే నేను ఎప్పుడూ ఒక టాయ్ రాఖీ తీసుకుంటాను. తనకు కట్టాలా అనేసి ఏం కాదు, కానీ జనరల్గా చిన్న పిల్లోడు చాలా ఇష్టపడతాడు, అండ్ ఇన్ని రాఖీలు ఉండాలి అది ఇది అనేసి అందరినీ చూసి ఇష్టపడతాడు కాబట్టి అదొక ఫన్ వేలో కడుతూ ఉంటాను. అండ్ ఈసారి కూడా అట్లాగే అయింది. నేను ఇంకా అందరికీ రాఖీలు కట్టేసిన తర్వాత సైమల్టేనియస్గా ఫొటోస్ వీడియోస్ కూడా అయిపోతూనే ఉన్నాయి. దాని తర్వాత ఇంకా కావ్య కూడా వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టేసింది. నేను అందరు కార్తీ ఇచ్చిన తర్వాత మా అన్నయ్య ధనుష్ నన్ను కావ్యని కూర్చోబెట్టి రాఖీ కట్టి ఇంకా మాకు గిఫ్ట్స్ ఇచ్చారు. సో నాకైతే చీర వచ్చింది అండ్ కావ్యకైతే క్యాష్ వచ్చేసింది. సో ఫుల్ హ్యాపీ మేమైతే. నెక్స్ట్ మేము ఇమీడియట్ గా మా మామయ్య ఇంటికి వెళ్ళినాము, అంటే మా మమ్మీ వాళ్ళ బ్రదర్ ఇంటికి. సో అక్కడ కూడా రాఖీ కట్టి సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళినాము. యుఎస్ నుంచి వచ్చిన తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది, అంటే రిలేటివ్స్ ని, కజిన్స్ ని, ఫ్రెండ్స్ ని కలవకుండా. సో అందరిని ఒక్కసారి చూసేసరికి ఆ హ్యాపీనెస్, ఆ ఫీలింగే అసలు చాలా డిఫరెంట్. అందులో మా మామయ్య వాళ్ళ వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ చాలా క్లోజ్ కూడా. చిన్నప్పటి నుంచి చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాం మేము. ఇక్కడ మా మమ్మీ మా అమ్మమ్మకి దీపం పెట్టి నైవేద్యం పెడుతుంది. సేమ్ డే తన చనిపోయిన రోజు ఉండే. మా అమ్మమ్మ అంటే కూడా నాకు చాలా ఇష్టం అండ్ చాలా క్లోజ్ ఉండే. సో ఇట్లాంటి టైంలో అంటే యుఎస్ నుంచి ఇండియాకి వచ్చి ఇవన్నీ అటెండ్ అవ్వడం ఇట్స్ లైక్ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఇంకా కొంతసేపు అయిన తర్వాత మా కజిన్ కూడా జాయిన్ అయిపోయింది. అండ్ నేను యుఎస్ లో ఉన్నప్పుడు తనకు పాప పుట్టింది. సో ఫస్ట్ టైం నేను తన పాపను చూడడము. సో ఇట్ వాజ్ వెరీ నైస్ ఫీలింగ్. సో ఈ గ్రూప్ లో కొంతమంది మిస్ అయ్యారు, అంటే మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అండ్ కొంతమంది కజిన్స్. సో వాళ్ళందరూ కూడా బాగా క్లోజ్ ఉంటారు, కానీ వేరే ఈవెంట్స్ లో వాళ్ళందరినీ కూడా కలిసి మేము సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఫర్దర్ వీడియోస్ లో మీరు చూస్తూ ఉంటారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. అండ్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్సో click on the bell icon for more updates. Thank you for watching this video. See you all in the next video. Until then, stay healthy, keep smiling. Bye bye.